సంగారెడ్డి జిల్లాలో సమస్యలు పరిష్కరించమంటే అక్రమ కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జైల్ భరో కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామంటున్న సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు మాణిక్యంతో మా ప్రతినిధి రాజ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన జైల్ భరో కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు మాణిక్యం ఉన్నారు. వాటితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, జైల్ భరో కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులైనా సృష్టించారా? అంటే ఏమైనా షరతులు విధించారా ప్రభుత్వం? ఆగస్టు 10వ తేదీ నాడు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోని జైల్ బారో కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలతో మమేకమయ్యి ఈరోజు అనేక గ్రామాలు అట్లనే రైతులతోని, వ్యవసాయ కూలీలతోని, కార్మికులతోని కూడా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రచార జాతలు నిర్వహిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ జిల్లాలో, రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా జైల్ బారో కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే సిద్ధమవుతూ ఉన్నారు. అందుకని ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది జరిగింది. ఇవాళ 12 ఏళ్ల కాలంలో మోడీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అయింది. ప్రజలకు సంబంధించినటువంటి ఒక్క సంక్షేమ పథకం కానీ, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తీసుకోకపోగా ఇవాళ కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ఉపాధి కూలీలకు వ్యతిరేకంగా, యువతకు వ్యతిరేకంగా, విద్యార్థులకు వ్యతిరేకంగా అనేక చర్యలకు చేపడతా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు పోరాటాలకు. ప్రభుత్వాన్ని ఐక్యంగా ప్రతిఘటించడం కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి దేశంలో సంపద సృష్టించేటటువంటి ఇది కార్మిక వర్గం. కార్మికుల శ్రమతోనే సంపద సృష్టించబడుతుంది. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది ఇవాళ లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చారు. గత అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి ఇవాళ కార్మికుల్ని బానిసలుగా మార్చేటటువంటి లేబర్ కోడ్స్, 4 లేబర్ కోడ్స్ని తేవడం అనేటటువంటిది వచ్చింది. దీంట్లో ఇప్పటికే లేబర్ కోడ్స్ తీసుకురావడంతో పాటు రూల్స్ను రూపొందించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు చేయాలని ఒత్తిడి చేస్తూ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా దాని రూల్స్ రూపొందించేటటువంటి పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి చర్యలు ఇక్కడ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ కార్మిక వ్యతిరేక చర్యలు మానుకోవాలి అని చెప్పేసి 2 ప్రభుత్వాలకు కూడా సిఐటిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్స్ వల్ల ఈరోజు కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం ఉంది. ఇవాళ యూనియన్ పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు. 8 గంటల పని, మేడే స్ఫూర్తితోని 8 గంటల పని అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, భారతదేశంలో కూడా వచ్చింది. అటువంటి 8 గంటల పని అనేటటువంటిది ఈరోజు 12 గంటలు, 14 గంటలకు పెంచేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు తెగించి చెప్తున్నాయంటే ఎవరి కోసం? కార్మికుల సంక్షేమం కోసం కాదు. కార్మికులని బానిసలుగా మార్చి వాళ్ళకి రక్తం మాంసాలను పీల్చి చేసి వాళ్ళ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు, లాభాల కోసం తప్ప ఇంకొకటి కాదు. అందుకని మోడీ ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతున్నాడు, కార్పొరేట్లు పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలు కాపాడుతున్నారు తప్ప కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాం. ఈ కుట్రల్ని ఐక్యంగా తిప్పుకొట్టాలి అని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. అట్లనే వాళ్ళ రైతాంగానికి సంబంధించింది కూడా ముఖ్యంగా ఇవాళ రైతులకు ఇదే ఇప్పటిదాకా ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపుగా లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లనే ఇవాళ సంక్షోభం ఉంది, వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. అట్లనే ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు అనేటటువంటిది ఇక్కడ పండేటటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇక్కడ ఇవ్వట్లేదు, రైతుల్ని ఆదుకోవట్లేదు. ఎరువులు, విత్తనాలకు సంబంధించిన సబ్సిడీలు లేవు. ఇవన్నీ ఎత్తివేస్తున్నాయి. విదేశాల నుంచి ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అటువంటి వాటి మీద ఈరోజు చర్యలు చేపట్టలేదు. అందుకని ఇవాళ ట్రంప్, అమెరికా ఇవాళ భారత్ వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జైల్ భరో కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వంలో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా మార్పు వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు, పోరాటాలు చూసినాం. గతంలో రైతాంగం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు సంవత్సరం పాటు. వాళ్ళందరినీ కూడా మోడీ గారు దేశద్రోహులు, వీళ్ళంతా పాకిస్తాన్ ప్రేరేపితులు, అట్లనే చైనా ప్రేరేపితులు, బంగ్లాదేశ్ ప్రేరేపితులు అని చెప్పినా అదే మోడీ నల్ల చట్టాలని రద్దు చేసుకొని రైతులకు క్షమాపణ చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ విద్యార్థులు కూడా
నీట్ పేపర్లకు లీకేజ్ వ్యతిరేకంగా అట్లా పేపర్ లీకేజ్లకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య మీద పెద్ద ఎత్తున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున లాఠీచార్జ్ జరిగింది. ఆ పోరాటంలో ఎన్ని కేసులు పెట్టినా, నిర్బంధాలు పెట్టినా యువత విద్యార్థులు భయపడకుండా పోరాటం చేసి చివరికి విద్యాశాఖ మంత్రిని రాజీనామా పెట్టించినటువంటి పరిస్థితి చూసాం. అందుకని ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది, రైతులకు వ్యతిరేకంగా ఉంది, విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నది, యువకులకు వ్యతిరేకంగా ఉన్నది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మోడీ ఇప్పుడు అనేక పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి. ఈ అనుసరిస్తున్నటువంటి విధానం వల్ల నిరుద్యోగ సమస్య రోజు రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జైలు భరో కార్యక్రమంతో కేంద్ర వైఖరి మారకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? జైలు భరో కార్యక్రమం అనేటటువంటిది ముందుగా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, అట్లనే రైతు సంఘాలుగా తీసుకున్నటువంటి కేంద్ర కమిటీలు తీసుకున్నటువంటి పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రైతు సంఘాలు, కూలి సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమంలో కలిసి వస్తూ ఉన్నాయి. గతంలోనే ఇవాళ దాదాపుగా విద్యార్థి యువకుల ఉద్యమానికి మోడీ ప్రభుత్వం తలగ్గింది, అట్లే రైతుల ఉద్యమానికి కూడా తలగ్గింది. ఇప్పుడు కూడా ఈరోజు మొత్తం ప్రజానికం ఈరోజు కదిలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఐక్య పోరాటాల ద్వారా, జైలు భరో కార్యక్రమం ద్వారా, కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. మరో స్వతంత్ర పోరాటం అనేటటువంటి నాంది పలుకుతాను. ఆనాడు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈరోజు నల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ప్రజల కోసం వాళ్ళు తప్పకుండా జైలు భరో కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహిస్తామని, ఈ జైలు భరో కార్యక్రమం జరిగేటటువంటి దీంట్లో ఈరోజు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అని చెప్పేసి సిఐటిగా కోరుతాము. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన చేపట్టే జైలు భరో కార్యక్రమంతో కేంద్రం మెడలు వంచైనా సరే తమ సమస్యలు పరిష్కరించుకుంటామని అయితే మాణిక్యం తెలుపుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజుగౌడ్, స్టార్ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా.